తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో భక్తులు ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా చైర్మన్ బిఆర్ నాయుడు పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. మొత్తం 82 అంశాలపై చర్చించిన బోర్డు జూలై 15 వరకు ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ సామాన్య భక్తులకు పెద్దపీట వేసింది. ఉద్యోగుల ఆరోగ్య బీమాను 5 లక్షలకు పెంచుతూ కాంట్రాక్టు సిబ్బందికి లడ్డూ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణాలు, తిరుమలలో మౌలిక సదుపాయాలు మెరుగుదలకు భారీగా నిధులు కేటాయించారు. అలిపిరి వద్ద ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నట్లు చైర్మన్ వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. సుమారు 82 అంశాలు చర్చకు వచ్చాయి. అందులో కొన్ని ముఖ్యంగా మీ ద్వారా భక్తులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్ణయం తీసుకున్నాం. మొట్టమొదటిగా అల్వార్ ట్యాంక్ అతిథి గృహం సర్కిల్ నుండి బాటగంగమ్మ సర్కిల్ వరకు ఉన్న సర్వదర్శనం క్యూ లైన్లలో టాయిలెట్స్ చాలా తక్కువ ఉన్నాయి. దానికి కొన్ని టాయిలెట్స్ అదనంగా నిర్మించాలనేటువంటిది నిర్ణయం. దానికి 4,55,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని దానికి ఆమోదం తెలపడం జరిగింది. రెండవది, తిరుమలలోని రోడ్డు సర్కిల్ కు కొన్ని వీధులకు ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించడం జరిగింది. వాళ్ళు సూచించిన ఆధ్యాత్మిక కొన్ని పేర్లు ఏదైతే ఉన్నాయో ఆ పేర్లు ఈ వీధులందరికీ కూడా ఇక్కడ పేర్లు పెట్టడం జరుగుతుంది. దానికి కూడా బోర్డు ఆమోదం తెలిపింది. టీటీడీ బోర్డు విద్యా కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు టీటీడీ విద్యా సంస్థలో అత్యాధునిక మౌలిక వసతుల ఏర్పాటుకు గతంలో మనం 118 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ఎక్స్పర్ట్ కమిటీ 118 కోట్లు సరిపోవటం లేదు. దానికి ఇంకా 43.4 కోట్లు కావాలని అన్నారు. అది కూడా శాంక్షన్ చేయటం జరిగింది. తిరుమలలో రోజు రోజు పెరుగుతున్న నీటి అవసరాల దృష్ట్యా గోవర్ధన్ డ్యామ్ నుండి ఫిల్టర్ ప్లాంట్ వరకు 6 కోట్ల ఖర్చుతో 2 కిలోమీటర్ల మేర అదనపు పైప్ లైన్ వేయాలనే నిర్ణయం ఈ బోర్డులో ఆమోదం తెలపడం జరిగింది.